జయంతుల ఉత్సవ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఈ సభకు ఇచ్చేసినటువంటి మన ఊరి ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రతిసారి గుర్తు చేస్తున్నారు ఉద్యోగ బాధ్యులు అని. అవునండి, ఉద్యోగం కొట్టేశాను. దేనికోసం? నేను 2 ఉద్యోగాలు కొట్టానని ఏదో చెప్తున్నారు, గర్వం కాదు అది. ఈ ఉద్యోగం కొట్టడానికి అది ఒక బాధ్యత. ఏందా బాధ్యత? ఫస్ట్ నేను సాధించిన ఉద్యోగం పోలీసు ఉద్యోగం. ఇది లాండర్కి సంబంధించి ఇల్లీగల్ యాక్టివిటీ చేసేటువంటి జనాలని కంట్రోల్ చేయడం కోసం. నేను కొట్టిన 2వ జాబ్ ఏంటంటే టీచర్ జాబ్. ఇలాంటి చెడు పనులు చేసి లాండ్ ఆర్డర్కి ఇబ్బంది పెట్టేటువంటి జనాలని తయారు చేయకుండా ఒక జ్ఞానవంతులు తయారు చేయడం కోసం నేను ఈ ఉద్యోగం కొట్టడం జరిగింది. చాలామంది అనుకుంటున్నారు ఈ టీచర్ ఉద్యోగం ఏదో రిలాక్స్ ఉంటుంది, మనకు సెలవులు దొరికితే ప్రశాంతంగా ఇంటికాడ ఉంటాడు, ఉదయం మరి సాయంత్రం వస్తాడు, ఈ విధంగా అనుకుంటారు చాలామంది. కానీ నాకు ఈ టీచర్ జాబ్ కొట్టాలన్న ఆలోచన నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కలిగిన కోరిక ఇది. దాదాపు ఆ కోరిక నెరవేర్చడం కోసం నాకు 20 సంవత్సరాలు పట్టిందండి. ఎందుకు? ప్రతి ఒక్కరు చెప్తున్నారు రాజ్యాంగం తెలుసుకోండి ఏ విధంగా ఉంటుందని. ఈ రాజ్యాంగం గురించి మీకు తెలుసో లేదో 5వ తరగతిలో ఉంటుందండి. 5వ తరగతిలో అంటే 5th క్లాస్ 5 years, స్కూల్కి వచ్చే 5 years, 10 years అంటే 10 సంవత్సరాల ఒక పిల్లవాడికి 10 సంవత్సరాలకు ముందే ఒక రాజ్యాంగం అంటే ఏంది, ఏ విధంగా ఉండాలి, ఎలాంటి హక్కులు ఉండాలి, ఏ విధంగా బతకాలి, ఏ విధంగా బతకకూడదు, ఏ విధంగా మనం ఈ సమాజంలో మనుగడ కొనసాగించాలి, దానికి సంబంధించిన రాజ్యాంగం అనేది 5th క్లాస్లో ఉంటుంది. కానీ చాలామందికి ఇంత ఏజ్ 30, 40, 50 సంవత్సరాలు వచ్చినా కూడా రాజ్యాంగం అంటే ఏందో తెలియని రోజులు ఇవి. కాబట్టి అలాంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క అంశం ఎప్పుడు మనకు ఎల్లవేళలా మనకు అందించడానికి మన పెద్దలు ఎప్పుడు ట్రై చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక ప్రోగ్రాం ద్వారా వారికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మీకు అందిస్తూనే ఉన్నారు. సో కాబట్టి ఆ జ్ఞానం ఏమింది, దీనికి సంబంధించిన విషయాలు ప్రతి ఒక్కరు నేర్చుకోండి. మీ పెద్దవాళ్ళు అయిపోతే మీ చిన్నపిల్లలకు నేర్పించండి. రేపు ఆ జ్ఞానవంతులే మన భారతదేశాన్ని నిర్మిస్తారు పక్కా 100%. మీరు జ్ఞానవంతులు చేయండి, ఇంకేం అవసరం లేదు. పిల్లల్ని జ్ఞానవంతం చేస్తే వాళ్ళే సమాజాన్ని మారుస్తారు. సమాజం మార్చిన తర్వాత తన అభివృద్ధి ఏమిదో మనకు కళ్ళ కట్టేటట్టు కనిపించే విధంగా చేస్తారు. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.